హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్ సండే మండే 2 డేస్ సంబంధించిన వీడియోస్ ఇంక్లూడ్ చేశానండి. ఇవాళ వ్లాగ్లో మా ఆయన అయితే పాదయాత్రగా తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తున్నారండి. దానికి సంబంధించిన క్లీనింగ్, పూజ, మళ్ళీ మా కమ్యూనిటీలో క్రిస్మస్ ఈవెంట్స్ అయితే చేసుకున్నారండి. అవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ టేస్టీ డిన్నర్ రెసిపీ అండి. పప్పులు యాడ్ చేసిన ఇడ్లీ, మళ్ళీ దాని టేస్టీ సైడ్ డిష్ చట్నీ, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశానండి. ఇంకా డీటెయిల్గా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతామా? ఇది సండే మార్నింగ్ అండి. యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్ అనేది ఫినిష్ చేసుకొని ఇంకా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ బెడ్షీట్లు, పిల్లో కవర్స్, ఇంకా అన్నీ ఏమేమి వాష్ చేయాలనో అన్నీ వాష్ చేసుకొని ఇక్కడ అన్నీ బాల్కనీలో ఇక్కడ ఎండబెట్టుకుంటూ ఉన్నానండి. ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఇంకా బెడ్షీట్, పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసుకొని ఇంకా అన్నీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇది ఆయన పాదయాత్ర కోసం సిద్ధం చేసుకున్న బ్యాగ్ అండి. అవన్నీ కూడా ఆయనకి కావాల్సినటువన్నీ రెడీ చేసి దాంట్లో అరేంజ్ చేసానండి. ఇంత క్లీనింగ్ పని అయితే ఇంకా పూర్తి అయిందండి. ఇది మేముండే కమ్యూనిటీ అండి, మా ఫ్లాట్స్. ఇక్కడ సండే ఈవినింగ్ క్రిస్మస్ ఈవెంట్స్ అనేది అరేంజ్ చేశారండి. ఈ ఈవెంట్లో అన్నీ పిల్లలకి సంబంధించిందేనండి. పిల్లలకి డ్యాన్సులు ఆడించి, వాళ్ళకి పాటల పోటీలు పెట్టి, వాళ్ళకి గేమ్స్ అనేది పెట్టి, మళ్ళీ ఇలాంటిది ఒకటి పిల్లలు ఆడుకోవడానికి తెప్పించి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అందులో వాళ్ళతో పాటు పెద్దోళ్ళైన మాకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండిందండి ఆ ఈవినింగ్. ఇదైతే మ్యాజిక్ షో కూడా అరేంజ్ చేశారండి. చాలా బాగా ఉండిందండి ఆ మ్యాజిక్ షో అయితే. టైం అనేది పోయిందే తెలియలేదండి. చాలా బాగా జరిగిందండి. పిల్లలందరికీ చాలా ఎక్సైట్మెంట్గా ఉండిందండి ఈ మ్యాజిక్ షో. ఈవినింగ్ అయ్యేతలకి అందరూ చాలామంది ఈవెంట్లో పాల్గొని చాలా సందడి చేశారండి. పెద్దోళ్ళుగా ఉన్న మనకు కూడా ఇవన్నీ అలవాటుగా చూసే ఉంటామండి. కానీ ఎప్పుడు చూసినా అది కొత్తగానే ఎక్సైట్మెంట్గా ఉంటుందండి. బాగా ఎంటర్టైన్మెంట్గా చేశాడండి ఇతనైతే. పిల్లలందరికీ అయితే చెప్పనే అక్కర్లేదండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. క్రిస్మస్ శాంటా క్లాస్ కూడా రప్పించారండి. ఈ శాంటా క్లాస్ వచ్చి అందరికీ గిఫ్ట్గా రెడ్ కలర్ క్యాప్ అనేది ఇచ్చాడండి. ఆ ఈవెంట్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ పనికి వచ్చేసానండి. ఇక్కడ ముందుగానే శనగపప్పుని నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి. నా దగ్గర అయితే ఒక హాఫ్ బాక్స్కి ఇడ్లీ పిండి అనేది ఉనింది. దానికి వచ్చేసి ఒక హాఫ్ టెంకాయ తురిమేసుకొని 1.5 గ్లాసు శనగపప్పు నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. దీనికి తిరమూతకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మనం తాలింపులో వేసుకొని ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపప్పు అయితే ముందుగానే నానబెట్టుకొని కాస్త ఒక 80% కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపు దినుసులన్నీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా పసుపు పొడి, ఇంగువ, తగినంత ఉప్పు అంతా వేసుకొని మనం ఈ తిరమూత అనేది రెడీ చేసుకుంటున్నానండి. ఇందులోనే మనం జీడిపప్పు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తిరమూత మిశ్రమాన్ని ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నానండి. ఇడ్లీ పిండి అయితే నేను ఇలా గ్లాసుల్లో అయితే పోసుకున్నానండి. తట్టె ఇడ్లీ కూడా పోసుకోవచ్చు, కానీ నాకైతే మా ఇంట్లో అయితే ఇలా గ్లాస్ ఇడ్లీలు లైక్ చేస్తారండి. దీనికి చట్నీగా ఇంకా
2 ఆనియన్స్, 2 టొమాటో, ఒక 7, 8 ఎండుమిర్చి, ఒక 5, 6 వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులోని ఉప్పు, పసుపు, ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త చింతపండు, ఉప్పు, తగినంత ఉప్పు, ఇప్పుడు వేపేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి మనం చెక్ చేసుకొని ఉప్పు అనేది వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ ఇడ్లీకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చూసారా, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తాయండి ఇడ్లీలు. లోపలంతా కూడా బాగా ఉడికి ఉందండి ఇడ్లీలు. ఇది మండే మార్నింగ్. మా ఆయన ఇంకా పాదయాత్ర కోసం రెడీ అవుతూ ఉన్నారండి. నేను పూజకు అన్నీ సిద్ధం చేశాను. ఇంకా పిండి దీపారాధన కూడా చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మా ఆయన చేత్తోనే ఇక్కడ దీపారాధన చేయిస్తున్నానండి. పాదయాత్రగా వచ్చే మా ఆయనకి దేహబలం, మనోబలం అనేది పరిపూర్ణంగా లభించి ఏ ఇబ్బంది లేకుండా నీ సన్నిధానానికి చేరి నీ దర్శనం అనేది మంచిగా జరిగి ఆయన పరిపూర్ణ సౌఖ్యంతో మంచిగా ఇల్లు చేరాలని ఆ తిరుమల వెంకన్న స్వామిని బాగా మొక్కుకున్నానండి. ఆయనకే కాదండి, ఆయనతో పాటు అందరికీ కూడా ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎప్పుడూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుంటున్నానండి. అంతేనండి. ఆయన ఇంకా పాదయాత్రకైతే రెడీ అయిపోయాడండి. ఆయన బ్యాగు అవన్నీ కూడా రెడీగా పెట్టేశానండి. ఇదేనండి ఇవాల్టి వ్లాగు. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. నా వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.